అయ్యా 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 ఏంటయ్యా ఈ పిచ్చి పని? చెయ్యి కాల్చుకుంటున్నావేంటి? మా అమ్మ నా బంగారు తల్లిని కొట్టిన ఈ చెయ్యి కట్టెతో సమానం. ఇది కాలి బూడిదవ్వాలా? ఊరుకో అయ్యా, నన్ను కొడితే మటుకు నువ్వు చెయ్యి కాల్చుకోవాలా? అందరి ముందు కొట్టవన్న బాధే కాని నాకేం నొప్పి లేదయ్యా. నన్ను క్షమించమ్మా. అట్టా అంటే ఇంకా బాధేత్తదయ్యా. నన్ను నీ కూతుర్ని కదా క్షమించమని అడుగుతావేటయ్యా? పెద్దబాబు గారు కొత్త బట్టలు నీకు ఇచ్చినారని పెద్దమ్మాయి గారు గొడవ పడినారు, చూసినావా? మనకు అన్నం పెట్టి ఆశ్రయం ఇచ్చిన అమ్మగారు వాళ్ళ మనసు సివుక్కు మనరాదని, వాళ్ళ ధ్యాస మళ్ళాలని నీ మీద చేసుకున్నాను తల్లి. వాళ్ళు బాధపడకూడదని నిన్ను బాధ పెట్టినానమ్మా. అందుకే నన్ను క్షమించమని అడిగిన. అయ్యా, వాళ్ళ సంతోషం కోసం, వాళ్ళ మనసును తృప్తి పడతాయని నువ్వు నా మీద సహి చేసుకున్నావా? మరట్టయితే నువ్వు చేసింది మంచి పనే కదయ్యా. అవునయ్యా, తప్పు మన మీద వేసుకుని వాళ్ళు ఏ తప్పు చేయలేదని పెద్ద చాలు నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు కొట్టినావని గనిగాడి ముందు బాధపడినాను, కానీ ఇప్పుడు చెప్తున్నానయ్యా, అమ్మగారు మనశ్శాంతి కోసం నన్ను చంపినా పర్లేదయ్యా. మీకేమైనా పిచ్చి పట్టినదా ఏంటి? వాళ్ళ కోసం బతికితే అర్థం ఉంటుంది, సత్తం అంటారేంటి? తిన నీకు ఏమీ లేక కడుపు పట్టుకొని ఈ ఇంటి గేటు కాడ నిలబడితే అందరిలా 4 మెతుకులేసి పంపించలేదురా ఈ దేవుళ్ళు. చెయ్యి సాధ్య 4 మెతుకులే వస్తాయి, కట్టపడి పని చేస్తే బతుకులు బాగుపడతాయి అని చెప్పి పనిచ్చి 25 ఏళ్ళు సాకినారా ఈ దేవుళ్ళు. అట్లాంటి దేవుళ్ళ కోసం ఏ త్యాగం చేసినా తక్కువే. ఏమో మీరేం చేస్తారో, మీకోసం బతికి నన్నేం చేస్తారో. నిన్ను పెద్దబాబు గారిలాగా మహారాజుని చేస్తానరా. నువ్వు బాగా చదువుకో. పార్వతమ్మను ఓ అయ్య చేతిలో ఎట్టినాననుకో, నాకింక ఏ బాధలు ఉండవు. మిమ్మల్ని సోత్త బతికేస్తాను.